ధూపం మరియు తాజా భూమి యొక్క సువాసన గాలిని నింపిన గ్రామ భారతదేశం యొక్క నడిబొడ్డున ఖాళీ నివాసులపై ముందస్తు భావన స్థిరపడింది. నిత్య జీవితంలో సంప్రదాయం, విశ్వాసం అల్లుకున్న ప్రదేశం, ప్రతి అడుగులోనూ ఆలపనల ధ్వనులు, డప్పుల దరువులు తోడయ్యాయి. కానీ భక్తి మరియు ఆధ్యాత్మికత యొక్క ఉపరితలం క్రింద మోసం మరియు ద్రోహం యొక్క జ్యోతి మరుగుతోంది. ఒకప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానోదయం కోసం ఏకమైన గ్రామస్తులు ఇప్పుడు అపనమ్మకం మరియు ఆగ్రహ బీజాలతో చిన్నాభిన్నమయ్యారు. ఈ సుడిగుండం మధ్యలో రోహన్ అనే యువ పూజారి ఉన్నాడు. కాళీ దేవతకు అతని అచంచలమైన అంకితభావం అతని సంఘం యొక్క గౌరవం మరియు ప్రశంసలను సంపాదించింది. అయితే సమయం గడిచే కొద్దీ అవినీతి మరియు దోపిడీ గుసగుసలు వ్యాపించాయి. రోహన్ ప్రతిష్టపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఒకప్పుడు విశ్వాసం మరియు భక్తితో నిండిన గ్రామస్తులు ఇప్పుడు రోహన్ యొక్క సమగ్రతను ప్రశ్నించారు మరియు వారి ఆధ్యాత్మిక స్వర్గధామం యొక్క పునాదులు కూలిపోవటం ప్రారంభించాయి. ద్రోహం భారంతో గుండెలు బరువెక్కిన గ్రామస్తులు సత్యం కోసం ఎదురుచూస్తుండగా గాలి దట్టంగా ఉంది. రోజులు గడిచే కొద్దీ పరిస్థితి మరింత దిగజారింది మరియు ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న గ్రామం ఇప్పుడు గందరగోళం అంచున ఉంది. అద్దాలు పగిలిపోతున్న శబ్దం, పొగ పరిమళాలు గాలిని నింపాయి. కాళీవాసులు తమ ఛిద్రమైన జీవితాల ముక్కలను తీయడానికి మిగిలిపోయారు. మరియు వారు శిథిలాల మధ్య నిలబడి ఉండగా, నిజమైన భయానక విధ్వంసం తాము చూసిన విధ్వంసం కాదని, రోహన్ వారు భావించినట్లు కాదని వారు గ్రహించారు. ఎందుకంటే అతను వాస్తవానికి బ్రిటిష్ మానవ శాస్త్రవేత్త, గ్రామీణ సమాజంపై గుడ్డి విశ్వాసం యొక్క ప్రభావాలను అధ్యయనం చేశాడు.